సార్ ఇట్లా చూడండి సార్. సార్ ఒకటి షార్ట్ బాబు సార్ అరే సరేనా ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రాణాలతో ఆడుకునే విధంగా ఈరోజు ఇక్కడ నకిలీ మద్యం చూస్తే విసుకుపోయే నిజాలు ఈరోజు ప్రజల ముందు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి తంబాలపల్లి నియోజకవర్గం అనేటువంటి వ్యక్తి అతని అనుచరులు సాక్షాత్తు తెలుగుదేశంలో పోటీ చేసేవాళ్ళు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నకిలీ మద్యాన్ని ఫ్యాక్టరీలు పెట్టి అదొక కుటీర పరిశ్రమలాగా దాన్ని డెవలప్ చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ నకిలీ బ్రాండ్లని ఒరిజినల్గా ఎలా ఉన్నాయో అలాగా వీళ్ళు తయారు చేసి తక్కువ రేటుకి తయారు చేసి చౌకబారు మద్యంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా వీళ్ళు అమ్ముతున్నారంటే దీనికి మూల కారణం చంద్రబాబు గారే. ఆయన యొక్క అత్యాశ, ఆ యొక్క అవినీతి తనంతో డబ్బులు సంపాదించిన ఒక ధ్యేయంతో ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నకిలీ మద్యాన్ని ఏరులై పాలిస్తున్నారు. ఈరోజు దొంగ నచ్చినట్టుగా మీరు మద్యం వ్యాపారం చేస్తూ మీరు దొరికిపోయి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజల మానాలతోటి దయచేసి ప్రాణాలతోటి ఆడుకోవద్దండి. వారు మీకు ఓట్లేసింది ఏదో మీ యొక్క 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీరు మంచి చేస్తారని చెప్పి చంద్రబాబుని గెలిపిస్తే ఈరోజు చంద్రబాబు ఏమంటే అప్పులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి సంపాదించి దోచుకునే రీతిలో ఇటువంటి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు దీన్ని గుర్తిస్తారు, ఖచ్చితంగా దీని మీద బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా సరే దీనిలో వాస్తవాల్ని కేంద్ర ప్రభుత్వం వెలికి తీయాలి. దీంట్లో ఉన్నటువంటి అసలైన దోషుల్ని పట్టుకోవాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరులో ఉన్నటువంటి ఎక్సైజ్ దీని మీద మేము ఉత్తర్వించడం జరిగింది. దీని మీద ఉన్నటువంటి అసలు నిజాలు కుటుంబాలన్నీ కూడా బయట తీయాలని చెప్పి మేము